హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాథోడ్ అరుంధతికి ఏమైందన్నది, ఎలా యాక్సిడెంట్ జరిగింది అంతా కూడా వివరంగా చెప్తూ ఉంటాడు రామ్మూర్తికి. మనోహరి అలా షాకింగ్గా వింటూ ఉండిపోతుంది. సరస్వతి మేడంకి స్పృహ వస్తే నిజం ఏంటో తెలుస్తుంది. యాక్సిడెంట్ చేయించినది ఎవరన్నది అప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఉంటుంది అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మనోహరి షాక్ అయిపోతుంది. అమ్మో, సరస్వతి మేడం ఇంకా బ్రతికే ఉన్నారా? నిజం తెలిస్తే నా పని ఇక అంతే, అమర్ నన్ను బ్రతకనివ్వడు అని చెప్పి అనుకుంటుంది. ఎలాగైనా సరే సరస్వతి మేడం నిజం చెప్పకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ హాస్పిటల్లో సరస్వతి మేడంకి స్పృహ వస్తుంది. డాక్టర్ గారు వచ్చి చూస్తూ ఉంటారు. మీకు స్పృహ వచ్చింది మేడం అని చెప్తూ ఉండగా, నా వాళ్ళు అని సరస్వతి మేడం అడుగుతూ ఉంటారు. మీ వాళ్ళ వస్తారు, మీ వాళ్ళకి నేను విషయం తెలియజేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు. నేను మా వాళ్ళతో మాట్లాడాలి, ఒక నిజం చెప్పాలి, నన్ను ఆ దేవుడు అందుకే బ్రతికించాడేమో అని సరస్వతి మేడం చెప్తూ ఉంటారు. ఎలా మాట్లాడతారు, మీరు మాట్లాడలేరు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. సరస్వతి మేడం చాలా తడబాటు పడుతూ ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అస్సలు మాట్లాడలేకపోతారు. మీరు ఈ గొంతుకి ఇలా అయింది కదా, ఎలా మాట్లాడతారు అని చెప్పి అడగటంతో, పర్వాలేదు నేను నా వాళ్ళతో మాట్లాడాలి అని అమర్కి ఫోన్ చేస్తారు సరస్వతి మేడం. హలో అని చెప్పి అమర్ అనటంతో, ఎవరు అని అడుగుతూ ఉంటాడు. నేను సరస్వతిని అని చెప్పడంతో ఇక అమర్ అర్థం చేసుకుంటాడు. మీరా మేడం ఎలా ఉన్నారు అని చెప్పి అమర్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. సరస్వతి మేడం చెప్తారు, మీతో ఒక విషయం చెప్పాలి, నిజం చెప్పాలి, అందుకే నన్ను ఆ దేవుడు బ్రతికించాడు, అరుంధతిని యాక్సిడెంట్ చేయించింది అని చెప్తూ ఉంటారు తడబాటు పడుతూ. ఇక ఎవరు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక మను అని సరస్వతి మేడం తడబాటు పడుతూ చెప్తూ ఉంటారు. అమర్కి ఆ మాట సరిగ్గా అర్థం కాదు. ఇక మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మనోహరియే యాక్సిడెంట్ చేయించిందన్న సంగతి అమర్కి అర్థమవుతుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.